జీవితంలో మనిషి చనిపోబోయే ముందు 2 రకాలైన ప్రార్థనలు చేస్తాడని చెప్పి, ఆ రెండిట్లో ఒకటి ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావనన్నా ప్రార్థన చేస్తాడు, లేదంటే తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను అనే ప్రార్థన అన్నా చేస్తాడు. ఎందుకోసమంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అనే ప్రార్థన చేసే వ్యక్తి పాపంలో జీవించి మరణించే వ్యక్తి. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణాన్ని పలకరించే పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు, నన్ను వదిలేసావా అని ప్రార్థన చేస్తాడు. ఒకవేళ నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే ప్రార్థన కనుక నువ్వు చేస్తే అది నరకానికి వెళ్ళేవాడి ప్రార్థన అని తెలుసుకోవాలి. అలా కాకుండా తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను అని చెప్పే ప్రార్థన ఏంటంటే, చాలా కాన్ఫిడెంట్గా 100% పక్కా ఇప్పుడు నేను కళ్ళు మోస్తే పరలోక రాజ్యంలో నా కన్నులు తెరుస్తాను అని చేసేవాని ప్రార్థన. అందుకే జీవితంలో ఈ రెండిట్లో ఒకవేళ నువ్వు గనక ప్రార్థన చేయాల్సి వస్తే, నీ యొక్క జీవిత చరమాంకంలో, నీ లాస్ట్ డేస్లో నువ్వే కనుక ఒక ప్రార్థన చేసే అవకాశమే కనుక నీకు వస్తే, నువ్వేమని ప్రార్థన చేయగలుగుతావు? దేవా నన్ను ఎందుకు వదిలేసావయ్యా, నేను పాపినే అయినా నన్ను వదిలేసావా అని ప్రార్థన చేస్తావా? లేకపోతే తండ్రి ఇంతకాలం నీ కొరకు నేను నమ్మకంగా జీవించాను, పరిశుద్ధంగా జీవించాను, నీకు ఇష్టకరంగా జీవించాను, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అని ప్రార్థన చేసే స్థితిలో ఉన్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి.